ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. మీ పేరులోని మొదటి అక్షరం ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అయితే మీది వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారిని వృషభ రాశి అంటారు. వీరికి అధిపతి శుక్రుడు. అంటే శారీరకంగా సౌందర్యంగా చక్కగా ఉంటారు. ముఖ్యంగా వీళ్ళలో సినిమా యాక్టర్స్ చాలామంది అవుతారు. వీరికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. నృత్య కళాకారులు, మేకప్ ఆర్టిస్ట్, మేకప్స్ ఎక్కువగా వేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం అన్నమాట. వీరు అందాన్ని ఇష్టపడతారు, అందంగా ఉంటారు, అందంగా ఉన్న వారిని కోరుకుంటారు. అందమైన బట్టలు కావాలి వీరికి, కాస్మెటిక్స్ కావాలి, మేకప్స్ కావాలి, ఇంటిని పరిసరాలను అందంగా ఉంచుకుంటారు. ఎదుటి వారిని ఆకర్షిస్తారు వీరి అందంతో. విపరీతమైన తెలివితేటలు ఉంటాయి, చక్కని నిర్ణయాలు తీసుకుంటారు, దేనినైనా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎక్కడైనా దేనినైనా చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది వీరికి, కంప్యూటర్ బ్రెయిన్ అన్నమాట. ఆకర్షణీయంగా తేజస్సుతో ఉంటారు. వీరికి నలుగురిలో ప్రత్యేకంగా ఉండడం అంటే చాలా ఇష్టం. సున్నితమైన మనసు వీరిది, ప్రశాంతమైన ఆలోచనలు, ప్రశాంతమైన చిత్తం. బిడియం వీరికి ఎక్కువ. అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు, అందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందం మీద శ్రద్ధ ఎక్కువ. బుద్ధి కుశలత అంటే టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మాండమైన ఆలోచనలు ఉంటాయి. పని కంటే ఆలోచనలు ఎక్కువ వీరికి. ఎదుటివారికి సలహాలు ఇస్తారు, ఎదుటివారికి లాభదాయక ఉపాయాలు చెప్తూ ఉంటారు. వీరికి జరగబోయేది ముందే తెలుస్తూ ఉంటుంది. మాట తీరుతో ఆకట్టుకుంటూ ఉంటారు. మంచి వాక్చాతుర్యం, అవ్వదు అన్న పనిని కూడా అయ్యేలాగా చేస్తారు. కొంచెం కామం అనేది ఎక్కువ. ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువ. ఉత్సాహంగా చాకచక్యంగా ఉంటారు. దైవభక్తి కూడా వీరికి చాలా ఎక్కువ. స్వతంత్రంగా డబ్బులు సంపాదించాలి, స్వతంత్రంగా ఖర్చు పెట్టాలని ఉంటుంది. మిత్రులు ఎక్కువగా ఉంటారు, అందరి అభిమానాన్ని పొందుతారు వీరు. కొంచెం కోపం ప్రదర్శించడం వల్ల ఫ్రెండ్స్తో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. చక్కని సృజనాత్మకత, స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆయా పరిస్థితులను అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని ఎదగగలుగుతారు. ప్రేమించే వాళ్ళు ఎక్కువ. ప్రేమ వ్యవహారాలు సాగిస్తారు. ధర్మబుద్ధి ఎక్కువ. కష్టపడాలనుకుంటారు. కొంచెం బద్ధకం అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అందం కోసం ఖర్చు ఎక్కువగా పెడతారు. కవిత్వం ఇష్టపడతారు. రచనలు, కవిత్వాలు, పుస్తకాలు చదవడం, కావ్యాలు రాయడం, పాటలు పాడడం ఇలాంటివి వీరికి చాలా ఇష్టం అన్నమాట. ఏ విద్యనైనా కూడా సులభంగా సునాయాసంగా నేర్చుకుంటారు. ఆటలు, సంగీతం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. చదివిన దానిని ఇతరులకు అర్థమయ్యే విధంగా చెప్పగలరు వీరు. టీచింగ్ స్కిల్స్ కూడా వీరికి బాగా ఉంటాయి. ప్రవచనకర్తల్లాగా, టీచర్స్ లాగా ఉండడం అంటే వీరికి చాలా ఇష్టం. కొత్తగా ఏదో క్రియేట్ చేస్తూ ఉంటారు, కొత్తగా ఆలోచిస్తారు, ఎవరిని కాపీ చేయరు, అనేక రకాల వ్యాపారాలు చేస్తారు. వీరికి పాలకు సంబంధించిన వ్యాపారాలు సెట్ అవుతాయి. అంటే ఆ వ్యాపారాలు వీరు చెయ్యగలరు. లెక్కలు బాగా చేస్తారు. పాటలు పాడడం అంటే వీరికి చాలా ఇష్టం. చక్కని సలహాలు ఇస్తారు. గొప్ప ఆలోచనలు, గొప్ప తెలివితేటలు. భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు. కొన్ని రకాల పెట్టుబడులు పెట్టి నష్టపోతారు. చదువు పట్ల తపన ఎక్కువగా ఉంటుంది. చదువులో ఉత్తీర్ణత. చక్కని ఉద్యోగాలు చేస్తారు. గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలు అంటే వీరికి చాలా ఇష్టం. శరీర శ్రమ కాకుండా మెదడుతో పనిచేసే ఉద్యోగాలంటే వీరికి చాలా ఇష్టం. అనేక భాషలు కూడా మాట్లాడే అవకాశం వీరిలో కొందరికి ఉంటుంది.
చిన్నతనం నుంచి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడి పైకొస్తారు. సొంత కాళ్ళ మీద నిలబడటం అంటేనే వీరికి ఇష్టం. ఏది సులువుగా రాదు, కష్టపడి సాధించుకుంటారు. ధైర్యం ఎక్కువ, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్టాలే పారిపోవాలి వీరిని చూసి. ఒక సమస్య అయిపోతే ఇంకొక సమస్య వీరికి రెడీగా ఉంటుంది. సమస్య యొక్క అంతు చూస్తారు వీళ్ళు. ధనం సంపాదించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని సృష్టించగలుగుతారు. అనుకుంటే డబ్బు ఈజీగా సంపాదించగలుగుతారు. కానీ అనుకోరు, అనుకుంటే సంపాదించగలుగుతారు. కుటుంబం అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీరికి. కుటుంబానికి అండగా ఉంటారు. వీరిదే పెత్తనం. తండ్రికి మంచి పేరు తెస్తారు. సాంప్రదాయాలను గౌరవిస్తారు. మర్యాద ఇస్తారు, మర్యాద కోరుకుంటారు. ఆత్మాభిమానం ఎక్కువ. మీరంటే ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం. చదువుకి ప్రాధాన్యత ఇస్తారు. చదువుతో కూడిన ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు. వ్యాపారంలో తొందరగా ఎదుగుతారు. వ్యాపారంలో మార్పుల వలన నష్టాలు కూడా వస్తాయి. ఓడిపోతారు, నెగ్గుతారు. ఇలాగే ఉంటుంది వీరిది జీవిత ధోరణి. నమ్మక ద్రోహి అని తెలిసినా కూడా స్నేహం చేసి నష్టపోతారు. జ్ఞాపక శక్తి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద చక్కని శ్రద్ధ కూడా తీసుకుంటారు. నిర్లక్ష్యం ఉంటే ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. కొందరు బద్ధకం వల్ల ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉంటారు. ఆలస్యంగా తింటారు. అనవసరమైన ఖర్చులు చేస్తారు. ఆలోచనలు ఎక్కువ. మంచి నిద్ర ఉండదు. మైండ్ స్పీడ్గా పనిచేస్తుంది. మానసికంగా మాత్రం దృఢంగా ఉంటారు. పోరాట పటిమ ఎక్కువ వీరికి. డ్రాయింగ్ చేయడం అన్నా కూడా, పెయింటింగ్ అంటే వీరికి ఇష్టం అన్నమాట. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ సపోర్ట్ వీరికి ఉంటుంది. ఆహారాలు అంటే రుచికరమైన ఆహార పదార్థాలు అంటే వీరికి చాలా ఇష్టం. ఫిజిక్ని కాపాడుకుంటూ ఉంటారు. చక్కని పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. లగ్జరీ కార్స్, లగ్జరీ బైక్స్ అంటే వీరికి చాలా ఇష్టం. ఇంటిని అందంగా ఉంచుకుంటారు. కొత్త ఇల్లు అంటే ఇష్టం. 2-3 ఇల్లు ఉండే అవకాశం కూడా వీరికి ఉంటుందన్నమాట. అందమైన భార్య, పిల్లలు ఉంటారు వీరికి. భూములు కొనడం అంటే వీరికి ఇష్టం. ప్రయాణాలు, పార్కులకు తిరగడం, తీర్థయాత్రలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. భక్తి, యజ్ఞయాగాది క్రతువులు, విగ్రహ ప్రతిష్టాపన, పూజలు, హోమాలు, వ్రతాలు అంటే ఇష్టం. సేవ, దయ, దాన గుణం వీరికి ఎక్కువ. చర్మ వ్యాధులు, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం వీక్నెస్ ఉంటుంది. నరాల వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శత్రువులను జయిస్తారు. భార్య వలన వీరికి లాభం కలుగుతుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది వీరికి. పరపురుష వ్యామోహం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వలన నష్టాలుంటాయి వీరికి. ఆయుష్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రమజీవనం వీరిది. ధర్మం తప్పరు. ఏకాగ్రతతో పనిచేస్తారు. సంఘంలో మంచి పేరు కావాలని కోరుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఎక్కువ. ధనం మీద తపన ఉంటుంది వీరికి. శక్తికి మించిన బాధ్యతలు ఉంటాయి వీరికి. ఎంత కష్టపడతారో అంతే విశ్రాంతి కూడా తీసుకుంటారు. భోజన ప్రియులు. రుచికరమైన భోజనం ఇష్టపడతారు. మనోధైర్యం ఎక్కువ. కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాతుర్యంగా ఉంటారు. బాగా మాట్లాడతారు. నవ్వుతారు ఎప్పుడు. శరీర సౌష్ఠవం అందంగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటారు. అకస్మాత్తుగా వీరికి ఆపదలు వచ్చే అవకాశం ఉంటాయి. చెడు వార్తలు వింటే తట్టుకోలేరు. అదృష్టవంతులు. ప్రేమలో ముందుంటారు. ప్రేమకు లొంగిపోతారు. శృంగారం అంటే ఇష్టం. నిజాయితీగా ప్రేమిస్తారు. ఎక్కువ మంది వెంట పడాలనే కోరిక ఎక్కువ వీరికి. ఎదుటి వారిని అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయి వీరికి. సులభంగా, ఈజీగా నమ్ముతారు, మోసపోతారు. ప్రలోభాలకు లొంగిపోతారు.
వీరిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వీరిని అందరూ ఇష్టపడతారు. ఓపిక చాలా ఎక్కువ. ఎదుటి వాళ్ళని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎదుటి వారిని ఆదుకునే స్వభావం వీరికి ఉంటుంది. మనసులో పగలు ప్రతీకారాలు పెట్టుకోరు. అలాగే సాంప్రదాయాలను గౌరవిస్తారు. శ్రమజీవులు, కష్టజీవులు, శుభ్రత పాటిస్తారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలనుకుంటారు. రాబోయే కష్టాలను అంచనా వేస్తారు. చక్కని ఆలోచన పరులు. నిర్ణయాలు అస్సలు మార్చుకోరు. కొందరు సోమరిపోతులు కూడా ఉంటారు వీరిలో. నీతిగా న్యాయంగా ఉంటారు. దైవభక్తి ఎక్కువ. అత్యాశ అనేది అస్సలు ఉండదు. ఫలితం కోసం చక్కగా ఎదురుచూసి మంచి ఆదాయాన్ని పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశిస్తారు. పనులు చేయడంలో ఓపిక ఎక్కువ. ఎవరి నుంచి ఉచితంగా సహాయం కూడా తీసుకోరు. శక్తికి మించిన పనులైనా చేస్తారు. కోరికలు ఎక్కువగా ఉన్నా న్యాయంగా పొందాలనుకుంటారు. గుర్తింపు కోరుకుంటారు. అనుకున్నది సాధించడం కోసం సుఖాలను కూడా త్యాగం చేస్తారు. గొడవలకు దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా జోలికొస్తే మాత్రం వదలరు. ఎవరి మీద ఆశపడరు. సొంత వస్తువులను ఎవరికి ఇవ్వరు. కోపం వచ్చినా క్షమించమని అడిగితే క్షమిస్తారు. మీ మంచితనాన్ని వాడుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మోసం చేస్తే భరించలేరు. తిరగపడతారు. కుటుంబంతో ఎక్కువగా గడుపుతారు. రహస్యాలను బయటికి చెప్పరు. డబ్బు లావాదేవీలలో నిక్కచ్చిగా ఉంటారు. ఎవరు ఎలాంటి వారో ఈజీగా గ్రహిస్తారు. పూర్వీకుల ఆస్తి కంటే వీరు సంపాదించింది ఎక్కువగా ఉంటుంది. సమయానికి భోజనం చేస్తారు. అణకువగా ఉంటారు. అందరినీ గౌరవిస్తారు. చెప్పిన మాట విని నచ్చిన పనినే చేస్తారు. చక్కని సలహాలు ఇస్తారు. వీరి దగ్గర సహాయం పొంది వీరిని మర్చిపోయే వాళ్ళే ఎక్కువ. శ్రీ విద్యా భక్తి ఛానల్లో వృషభ రాశికి సంబంధించిన ధ్యానానికి సంబంధించిన వీడియో ఉంటుంది. సంకల్ప ధ్యానం. అది చూసి ధ్యానం చేయండి. మీ యొక్క అన్ని కోరికలు కేవలం 41 రోజుల్లో తీరుతాయి. ఇలా ధ్యానం ద్వారా కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. మీరు కూడా తప్పకుండా ధ్యానం చేయండి. చక్కని ఫలితాలను పొందండి.